బొబ్బిలి సిద్ధమేనా? ఇంతటి ఎండలో కూడా చిక్కటి చిరునవ్వులతోనే ఏమాత్రం ఎండను ఖాతరు చేయకుండా చెరగని చిరునవ్వుల మధ్య ఆప్యాయతలు ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు. ఇదే సందర్భంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నది ఒక్కటే, అందరూ ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా గతంలో చూడని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోతా ఉంది. 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, మేనిఫెస్టోలో చెప్పిన 99% హామీలు అమలు ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా మారిన ప్రభుత్వ బడులు, పిల్లల చదువులు చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా, చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా లంచాలు లేని, వివక్ష లేని, ఇంటి వద్దకే అందుతా ఉన్న పాలన చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ప్రతి పేదవాడికి అండగా ఉంటూ వైద్యం, రైతులకు అండగా తను చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్నా, తనను చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్న వ్యవసాయం, చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగని విధంగా, కంటికి కనపడే విధంగా సామాజిక న్యాయం. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇవన్నీ కూడా గతంలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఈ 59 నెలల కాలంలోనే విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటూ మన కళ్ళ ఎదుటే కూడా కనిపిస్తా ఉన్న పాలన ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ పాలనలో ఇవాళ జరుగుతూ ఉంది అని చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను. ఈ సందర్భంగా, ఇదే సందర్భంగా, ఇదే పరిస్థితుల మధ్య మరో 13 రోజుల్లో జరగబోయే ఎన్నికలు, కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతా ఉంది. మరో 13 రోజుల్లో ప్రతి ఒక్కరిని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇవి కేవలం ఎమ్మెల్యేలకో, ఎంపీలకో ఎన్నుకునేందుకు వేస్తా ఉన్న ఓటు కాదు. ఈ ఓటుతో మీ తలరాతలు మారుతాయి. మీ ఇంటింటి భవిష్యత్తు
మీ పథకాలన్నీ కొనసాగింపుకు నిర్ణయించేది ఈ ఎన్నికలు. మీ ఓటు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతాము. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతాము. ఈరోజు మీ అందరితో కూడా ఒకటే కోరుతాము. చంద్రబాబు ఏం మాట్లాడుతూ ఉన్నాడో మీరంతా కూడా గమనిస్తూ ఉన్నారు. 2 రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాలెంలో ఇదే మనిషి పెద్ద మనిషి ఏమన్నారో తెలుసా? రేపు జగన్ను చంపితే ఏం జరుగుతుంది అని మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇతని మానసిక పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబు ఆలోచన ఏమిటి అని మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఏమయ్యా చంద్రబాబు, ప్రజలు నీకు ఎందుకు ఓటు వేయాలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్న ఈ ప్రశ్నకు చంద్రబాబు సమాధానం ఇది అని చెప్పి తాను చెబుతా ఉంటే తన మానసిక పరిస్థితి, తన మెంటల్ హెల్త్ ఏ పరిస్థితిలో ఉంది అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కుర్చీలు లాక్కోవటం, వెన్నుపోట్లు పొడవటం, మోసాలు చేయడం, మనుషులను చంపేయటం, ఇదే చంద్రబాబు రాజకీయం. గతంలోకి ఒక్కసారి వెళితే ఎన్టీఆర్ కుర్చీని లాక్కొని మళ్ళీ వెనక్కు వచ్చి తన కుర్చీ తాను తీసుకుంటాడేమో అని సొంత మామను, సొంత పార్టీ అధ్యక్షుడిని కుట్రలతో చంపేసింది ఎవరు అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. వంగవీటి మోహన్ రంగారావును కుట్రలతో చంపింది ఎవరు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. పింగళి దశరథ రామను కుట్రలతో చంపింది ఎవరు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఐఏఎస్ అధికారి రాఘవేంద్ర రావును కుట్రలతో చంపింది ఎవరు అని అడుగుతా ఉన్నారు ఈ సందర్భంగా. ఇప్పుడు జగన్ను చంపేస్తే తప్పేంటి అని అంటున్నది ఎవరు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీ అందరి సమక్షంలో. ఇప్పుడు మీ జగన్ను మీ బిడ్డను ప్రజల్లో ఓడించలేము అని ఆ పేద అక్క చెల్లెమ్మలు, ఆ అవ్వాతాతలు, వారి కుటుంబాలను ఎంత ప్రలోభ పెట్టినా కూడా, మోసం చేస్తూ ఎన్నెన్ని మాటలు చెబుతా ఉన్నా కూడా వారెవ్వరూ కూడా బాబు మాటలు నమ్మటం లేదు అని, మోసపోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరని అర్థమయ్యేసరికి ఈ జగన్ను చంపేస్తే ఏమవుతుంది అన్న మాట వినిపిస్తా ఉంది అని చంద్రబాబు గురించి మాట్లాడుతూ చెబుతా ఉన్నాను అని అంటే, ఇంతకన్నా సిగ్గుచేటు రాష్ట్ర రాజకీయాలలో ఎక్కడ ఉంటుందా అని అడుగుతా ఉన్నాను మీ సమక్షంలో. అయ్యా చంద్రబాబు, నువ్వు సరిపోదు, నువ్వు అనుకుంటే సరిపోదు. జగన్కు తోడుగా, జగన్కు అండగా ప్రతి ఇంట్లోనూ ఈ 59 నెలల్లో మంచి జరిగిన మన కుటుంబాలు జగన్కు తోడుగా అండగా ఉన్నాయా చంద్రబాబు? వారి పిల్లలతో పాటు వారి జగన్ను రక్షించుకుంటూ
పచ్చబడుగు కడుపులను నింపే ముక్క నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నేను నా అవ్వాతాతలకు మంచి చేస్తూ వారి ఇంటికే పెంచి వారి ఇంటికి పంపిన పెన్షన్ ద్వారా నా అవ్వాతాతలు దేవుడికి చేస్తా ఉన్న ప్రార్థనలే నాకు శ్రీరామ రక్ష అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ సామాజిక వర్గాలు వారి చేతులు కలిపి చేస్తా ఉన్న ప్రార్థనలే వారి బిడ్డకు వారి జగన్కు శ్రీరామ రక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వారి బిడ్డ వారికి చేసిన మంచి అందుకున్న నా రైతన్నలో వారిలో ఆ భూమాత సాక్షిగా ఆ పంచభూతాలు చేసే చిన్న ప్రార్థనే మీ బిడ్డకు శ్రీరామ రక్ష అని అయ్యా చంద్రబాబు ఏ రోజు నీ జీవితంలో మంచి చేయలేదు. ఇదే సందర్భంగా నాకు నువ్వు అన్న మాటలు ఇంకొన్ని కూడా గుర్తుకొస్తా ఉన్నాయి. ఆ రోజు నా తండ్రి ఆ మహానేత ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ గారు ఆ మహానేత వైఎస్ఆర్ గారు చేస్తా ఉన్న మంచి పనులు ఆయనకు వస్తా ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేక అక్కసుతో అసెంబ్లీ సాక్షిగా నాద చనిపోకముందు నువ్వు ఆ గాలిలోనే కలిసిపోతావు అన్న నీ మాటలు నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను చంద్రబాబు అని సందర్భంగా చెప్తా ఉన్నా. నాడు నా తండ్రిని నేను నన్ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక నువ్వు మాట్లాడుతా ఉన్న మాటలు నీ దిగజారుడు తరానికి నీ ప్రవృత్తికి నీ నేల ప్రవృత్తికి నీ అర్థం పడతా ఉన్నాయి చంద్రబాబు అని సందర్భంగా చెప్తా ఉన్నా. ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నా నువ్వు జీవితంలో అయ్యా నువ్వు 14 ముఖ్యమంత్రిగా చేశావు, 3 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యావు. మరి నీ పేరు చెబితే ఏ పేదకైనా కూడా ఫలాని మంచి అని ఒక్కటంటే ఒక్కటైనా ఏ పేదవాడికైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని గట్టిగా 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబును. అయ్యా 3 సార్లు ముఖ్యమంత్రి అంటావు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసేదంటావు బాబు అని అడుగుతా ఉన్నా. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఈ పెద్ద మనిషి
ఈ పెద్ద మనిషి చంద్రబాబు తన జీవిత కాలంలో ఏ రోజు కూడా పేదలకు మంచి చేసిన పరిస్థితులు లేవు. ఏ రోజు మంచి చేశానని చెప్పుకునే కనీసపు ఒక్క మాట కూడా చెప్పలేని పరిస్థితి ఈ చంద్రబాబు. ఇదే చంద్రబాబు గురించి మీ అందరినీ కూడా నేను ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు ఆయన అధికారంలో చూశారు. ఆయన్ను 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పదవిలో చూశారు. మీకోసం పేదవాళ్ళ కోసం ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటి కూడా ఈయన పెద్ద మనిషి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ఈ పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ ఏం చెప్తా ఉన్నాడు? ఈరోజు మళ్ళీ కొత్త కొత్త మోసాలతో కొత్త కొత్త అబద్ధాలతో మళ్ళీ మేనిఫెస్టో అంటూ మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు మళ్ళీ ఈ పెద్ద మనిషి బయలుదేరాడు. ఇదే సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా బాబు, మీ గత చరిత్రలోకి పోతే మిమ్మల్ని ఎవరైనా నమ్ముతారా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా చంద్రబాబును. ఇదే చంద్రబాబును అడుగుతూ ఇది మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నా. ఇదేమిటో మీ అందరికీ గుర్తుందా? ఇది మీ అందరికీ గుర్తుందా? ఇది 2014లో ఇదే ముగ్గురి ఫోటోలతో ఇదే చంద్రబాబు సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు. ఇందులో చెప్పినవి నేను ఒక్కసారి చదువుతాను. ఇందులో చెప్పినటివి ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను. మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించాడు. ఆయన సంతకం పెట్టి మరీ పంపించాడు. ముగ్గురి ఫోటోలతో పంపించాడు. ఇందులో ఈయన చెప్పిన ముఖ్యమైన అంశాలు ముఖ్యమైన హామీలు అని అంటూ ఈయన చెప్పిన హామీలు ఏమిటి అంటే రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానంటున్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతులు పైకెత్తాలి. ఇలా ముఖ్యమైన హామీలలో ఈ పెద్ద మనిషి చెబుతూ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తాను అని అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా 1000 మంది ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ₹1 అయినా పొదుపు సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలకు రూపాయి అయినా మాఫీ అయిందా అని అడుగుతా ఉన్నాను. ఏకంగా 14,205 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టాడు ఈ పెద్ద మనిషి. మళ్ళీ ఇదే చంద్రబాబు ముఖ్యమైన హామీలోనంటూ 2014లో సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో వేస్తామని చెప్పాడు పెద్ద మనిషి. నేను అడుగుతా ఉన్నా, మీలో ఎవరికైనా కూడా ₹1 అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇంటింటికి ఉద్యోగం అన్నాడు. ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి నెల అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు. నేను అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా ఏ ఒక్క ఇంటికైనా కూడా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు హయాంలో మీలో ఏ ఒక్కరికైనా కూడా 1 సెట్ అయినా స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. 10,000 కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ లూమ్స్ మాఫీ అన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాను. సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. జరిగిందా? బొబ్బిల్లో కనిపిస్తా ఉందా?
మీ అందరితో కూడా అడుగుతా ఉన్నా, ముఖ్యమైన హామీలనంటూ 2014లో చంద్రబాబు నాయుడు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో, ఆయన స్వయంగా సంతకం పెట్టి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటన్నా అయ్యిందా అని అడుగుతా ఉన్నా. ఈసారి మాత్రం 2 చేతులు పైకెత్తాలబ్బా, గట్టిగా ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశాడు. నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి వ్యక్తులను నమ్మగలమా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈసారి గట్టిగా 2 చేతుల పైకి ఇలా 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 ఇలా. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ ముగ్గురే, ఇదే ముగ్గురే, మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురే మళ్ళీ మోసం చేసేందుకు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంటా ఉన్నారు. నమ్ముతారా? ఏమక్క నమ్ముతారా? సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు. నమ్ముతారా? అక్క? నమ్ముతారా తమ్ముడు? ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తామంటున్నారు. నమ్ముతారా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ అందరినీ కూడా ప్రతి విషయం కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వాళ్ళతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి మోసాలతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతూ, వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యము, మన వ్యవసాయము మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 170 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు. సిద్ధమేనా? మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, అన్న మన గుర్తు ఫ్యాను, తమ్ముడు మన గుర్తు ఫ్యాను, అక్క మన గుర్తు ఫ్యాను, అవ్వ ఇక్కడ మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా చెబుతూ, మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు నా ఎడం వైపున ఉన్నాడు. మీ అందరికీ పరిచయస్తుడు, ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. నాకు తండ్రి లాంటి వాడు చిన్నప్పటి నాయుడు నిలబడతా ఉన్నాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. చిన్నప్పటి నాయుడన్న మీలో ఒకడు అన్నది ఎవరు కూడా మర్చిపోవద్దండి అని కోరుతా ఉన్నా. తాను గెలిచాడు అని అంటే దాని అర్థం ఒక పేదవాడు గెలిచాడు అని, ఒక బీసీ గెలిచాడు అని దాని అర్థం అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 175కు 175 అసెంబ్లీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, 2 కలిపితే 200 స్థానాలకు మొట్టమొదటిసారిగా దేశంలోనే ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో చూడని విధంగా 200 స్థానాలకు ఏకంగా 100 స్థానాలు
ఈరోజు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడతా ఉన్నారు అనంటే సామాజిక న్యాయం అన్నది ఏ స్థాయిలోకి మీ బిడ్డ తీసుకుని పోయాడో ఒక్కసారి గమనించమని కోరుతూ ఈ సామాజిక న్యాయానికి మీరందరూ కూడా రక్షకులుగా నిలబడండి అని చెప్పి మీ అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నాను. తోడుగా ఉండమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా నా కుడి పక్కన శేఖరణ నిలబడి ఉన్నాడు. మీ ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా.